నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నా వీడియోస్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు క్యాబేజీ కూర వండుతున్నాను. తాలింపు వేసి కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వేసాను. ఇప్పుడు ఇంతవరకు నెక్స్ట్ క్యాబేజీ వేయడమే. కొంచెం పచ్చి వాసన పోస్తే క్యాబేజీ వేయడమే ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, క్యాబేజీ ఉడికింది. అంటే ఉప్పేసి ఉడకబెట్టాలి ఫస్ట్. ఇప్పుడు కలిపేసాను, చూసారు కదా. ఇది కొంచెం ఉడికి కారం కూడా వేసేద్దాం. ఉడికిందే కదా, వేసి ఎక్కువసేపు ఉంచితే అయిపోద్ది. ఎక్కువసేపు అవసరం లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కారం వేసానప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక 10 నిమిషాల్లో కూర తీసేద్దామనగా మసాలా, నేను నా దగ్గర మసాలా ఉంటుంది కదా తయారు చేసుకున్నది, ఆ మసాలా వేస్తాను ఫ్రెండ్స్. ఇక అయిపోయినట్లే. కొద్దిసేపు ఏగనిద్దాము. ఇప్పుడే వేసాం, పచ్చిగా ఉంది కదా, ఉడకబెట్టిందే, కొంచెం ఏగనిస్తే బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోవచ్చింది. మసాలా కూడా వేసాను, ఒక 1/2 స్పూన్ వేసాను. కారం, పచ్చికారం కదా, బాగా ఘాటు ఉంది కూర. దీంట్లో కాంబినేషన్కి ఏమేమి బాగుంటుంది అంటే చపాతీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చపాతీకి రైస్లోకి వండుతున్నా. పొద్దున సాయంత్రం చపాతీకి కూడా వస్తుంది. చిన్నది క్యాబేజీ తీసుకున్నా. పొద్దున సాయంత్రం నేను చపాతీ చేస్తున్నా. ఆ చపాతీలకు కూడా ఉంటుందని చెప్పి నేను ఒక పక్కన రైస్ పెట్టి ఒక పక్కన ఇది చేస్తున్నాను ఫ్రెండ్స్. కానీ అసలు చాలా బాగుంటుంది చపాతీలో అయితే. కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా అమ్మోళ్ళు ఫస్ట్లో ఏం చేసేవాళ్ళు అంటే పొద్దున్నే చపాతీలోకి, మేము స్కూల్కి వెళ్ళే టైంలో చపాతీలోకి, మళ్ళీ క్యారేజీకి, రెండింటికి కలిపి పొద్దున్నే ఇలాగే వండేసేది. ఇప్పుడు నేను, మా వారు డ్యూటీకి వెళ్తారు. క్యారేజీకిను సాయంత్రం పొద్దున చపాతీలోకి వండాను ఫ్రెండ్స్. బాగుంటుంది, చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే సూపర్ ఉంటుంది. తిన్నోళ్ళు కూడా తింటారు టేస్ట్గా, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. అసలు చాలా చాలా టేస్టీగా ఉంది. ఘాటు కూడా ఉంది, పచ్చికారం కదా. స్పూన్ వేసేపాటికి స్పూన్నర వేసేపాటికి ఘాటు అదురుతుంది ఫ్రెండ్స్. కానీ చపాతీల వాటికి సూపర్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను అందుకనే ఎప్పుడు ఎక్కువ చపాతీ చేయను. అలాంటిది కూర ఉందని చెప్పి నేను 2 పూట్ల చపాతీ చేస్తున్నా. అసలు చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. మా వారికి కూడా బాగా నచ్చింది. కానీ కొంచెం ఘాటు ఉంది అన్నారు, కానీ ఘాటు ఉంటే బాగుంటుంది టేస్ట్. అన్నీ సరిపోయినాయి చక్కగా. అబ్బా, సూపర్. చాలా చాలా టేస్టీ కూర. నిజంగానే ఫ్రెండ్స్, చాలా బాగుంది కూర. ఘాటు ఉంది కానీ పచ్చికారం కదా, మనం ఎప్పుడులా గబుక్కుని వేసేసాను నేను. దాని మూలంగా ఘాటు వచ్చింది. పచ్చికారం అయితే ఎక్కువ వేసుకోకండి, చూసి వేసుకోండి, లేదంటే ఘాటు అదిరిపోద్ది. ఇప్పుడు నాకులాగే. సరేనా ఫ్రెండ్స్, కాస్త చూసుకొని వేసుకోండి. కానీ కూర మట్టుకు అదిరి. మళ్ళీ ఒకసారి చెప్తాను నేను ఎలా చేసేది అనేది. ఫస్ట్ తాలింపు వేసుకున్నాను ఫ్రెండ్స్. తాలింపు వేయగానే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. దాని తర్వాత మనం క్యాబేజీ ముక్కలు కోసి ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కూరలోనే వేసుకోవచ్చు. నేనైతే కూరలోనే వేసాను. పెట్టి నీళ్ళల్లో ఉడకబెట్టాలి. ఉప్పేసి క్యాబేజీని ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఉల్లిపాయలు అవన్నీ వేసానని చెప్పాను కదా, తీసుకొచ్చి దీంట్లో వేసేయడమే.
ఉడకబెట్టిన క్యాబేజీ. ఆ తర్వాత ఒక 20 నిమిషాలు అలా ఏగనివ్వండి కలుపుతూ. ఏగనిచ్చిన తర్వాత కారము వేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మసాలా వేసేయండి. ఒక 20 నిమిషాలు మళ్ళీ కారం వేసిన తర్వాత, లేదంటే పచ్చివాసన వస్తుంది కారం, అందుకని ఒక 20 నిమిషాలు ఉంచి ఆ తర్వాత మసాలా వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకొని తీసేయడమే ఫ్రెండ్స్. ఇప్పుడు 5 నిమిషాలు అయింది, ఇంకో 5 నిమిషాల నుంచి తీసేస్తాను. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నా వీడియోస్ లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ వస్తాయి. లైవ్ నేను పెట్టట్లేదు ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీకు నేను చేస్తాను. కంపల్సరీ కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోతే నాకు మీరు ఎవరు చేశారనేది నాకు తెలియదు. అందుకనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేస్తే నేను డైరెక్ట్ మీ ఛానల్ నుంచి నేను మీ దానికి వీడియోస్ కానీ లైవ్ కానీ రావడం ట్రై చేస్తా. కంపల్సరీ వస్తాను. నాకు కామెంట్ చేసిన వాళ్ళకి కంపల్సరీ నేను వచ్చి వీడియోస్ కానీ లైవ్ కానీ వస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.